కి సిద్ధపడదాం. మీ అందరినీ నేటి దిన వాక్య సందేశం ఇక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మనం కలిసి లేఖనములో నుండి దేవుని స్వరాన్ని, వాక్య స్వరాన్ని వినటానికి సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన తరుణములో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించటానికి ఎవరికి వారు మనం ఇంతవరకు సిద్ధపడ్డాం. ఈ సమయమందు దేవుని మాటలు మనం వినటానికి జాగ్రత్తగా సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన తరుణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయన్ను ఆనందించాం. ఇంతవరకు ఆయన స్తుతించాం. కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చదువుతూ ఉండగా ఒకసారి మీరు లేఖనాన్ని తెరిచి అందులో మీరు మీ మనసును ఉంచాల్సిందిగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గమనించండి, 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. రైట్, మంచిది. దీనిని మీ మనసులో అలా ఉంచుకోండి. ఈ రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రక్షణ పొందడములో అనగా దేవుణ్ణి నమ్మడములో, దేవుణ్ణి అంగీకరించడంలో ప్రతి జాతి ప్రజలను, అక్కడ చూడండి, నీతిగా నడుచుకుంటే ప్రతి జాతిలో ఉన్న ప్రజలను ఆయన అంగీకరించడానికి ఇష్టపడతాడు. భూమి మీద వివిధ రకాలైన జాతులకు సంబంధించిన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. నిజమే, వారందరినీ కూడా దేవుడే కలుగు చేశాడు అని లేఖనము గుర్తు చేసింది. రైట్, గమనించండి, భూమి మీద ఏ మనిషి అయినా సరే వారందరినీ దేవుడే కలుగు చేశాడు అనే సంగతి లేఖనము, బైబిల్ గ్రంథము తెలియచేసింది. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి జాతి ప్రజలను దేవుడే, వారందరికి కూడా దేవుడే. ఈ మాటను మీ మనసులో ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 వచనములో ఏథెన్సు సభలో పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏమిటంటే ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. అంటే మనం చూద్దాం, పశ్చిమాన ఉన్న అమెరికా నుండి తూర్పున ఉన్న ఆస్ట్రేలియా దాకా, అంటే 7 ఖండాలు, 100 దేశాలు మాత్రమే కాదు, డిపెండింగ్ కంట్రీస్, ఇండిపెండెంట్ కంట్రీస్ కూడా ఇప్పటికీ నాగరిక జాతులు, అనాగరిక జాతులు, ఇప్పటికీ కొండ జాతులు, లోయ జాతులు, అడవులో జీవిస్తున్న సంచార జాతులు, ఇవన్నీ కూడా నేటికి ఇప్పటికీ చదువుకు దూరమై, భౌతికమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన టెక్ ప్రపంచానికి దూరమై ఒంటరిగా మనుగడ సాగిస్తున్న అడవి జాతులు, ప్రజలు ఇప్పటికీ భూమి మీద ఉన్నారు. నిజమే. అయితే లేఖనం చెప్పిన మాట ఏమిటంటే ప్రతి జాతి ప్రజలను దేవుడే కలుగు చేశాడు, ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి నీతిగా నడుచుకుంటే ఏ జాతికి సంబంధించిన ప్రజలైనా దేవుడు అంగీకరించటానికి ఇష్టపడతాడు. వారు యూదులే కావచ్చు, లేక గ్రీకులే కావచ్చు, అన్యులే కావచ్చు. కాబట్టి ఈ భేదాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాస్తవంగా ఈ మాటలు ఇలా చెప్పటానికి కారణము, హేతువు ఏమిటి అంటే, యూదులు లేక ఇశ్రాయేలీలు మేమే దేవుని ప్రజలము, మాకు మాత్రమే దేవుడు అనే స్వగర్వం ఉండేదన్నమాట యూదా జాతికి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మావాడు అనే చెప్పే ఆలోచన వరకు ఉండేది. నిజమే, దేవుడు వారి ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. నా మాటలు వినండి, దేవుడు వారి ద్వారా, అంటే ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచానికి దేవుడు పరిచయం అయ్యాడు. ఇశ్రాయేలీలు చాలా చిన్న దేశమైన
ప్రపంచానికి ఇప్పటికీ ఒక భయంకరమైన టెక్నాలజీని అందిస్తూ ఉంది అనే సంగతి నేను గుర్తు చేస్తున్నా. ఒక మేధావి ఇలా అన్నాడు, గడిచిన 100 సంవత్సరాలలో 200 నోబెల్ ప్రైజు కేవలం ఒక యూదా జాతికి మాత్రమే సంపాదించబడ్డాయి, లేక ఇశ్రాయేల్ ప్రజలకు సంపాదించుకున్నారు అంటే, ఇశ్రాయేలీల ప్రజలు వాటిని పొందుకున్నారంటే ప్రపంచంలో ఎంత గొప్ప విజ్ఞాన సంపదను ప్రపంచానికి వారు పరిచయం చేశారో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు, వారిని భూమి మీద తన సాక్షులుగా ఉంచుకున్నాడు. ప్రపంచంలో ఎంతోమంది వారిని హతమార్చాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ నేటికి వారు మనుగడను కొనసాగిస్తూ ఉన్నారు. సో యూదా ప్రజల లేక ఇశ్రాయేలీల ప్రజల ఆలోచన భావన ఏమిటంటే, మేమే దేవుని ప్రజలము, మాకే దేవుడు అనే స్వగర్వం ఉండేది. కానీ లేఖను చెప్పిన మాట ఎలా ఉంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన తన స్వకీయులను అంగీకరించలేదు అనే మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములు ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. 12వ వచనములో నీవు నేను కనిపిస్తూ ఉన్నాం. 12వ వచనములో యూదాయేతర జాతి అంతా కూడా కనిపిస్తూ ఉంది. 12వ వచనములో ఇశ్రాయేలీల జాతేతర ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఏమిటంటే, ఆయనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలయ్యే ఆధిక్యతను అనుగ్రహించాడు. నీవు ఏ జాతి ప్రజ అయినా, ఏ దేశంలో ఉన్న వ్యక్తివైనా, ఏ ప్రాంతానికి ఉన్న వ్యక్తివైనా, ఏ వర్గానికి చెందిన వ్యక్తివైనా, ఏ వర్ణంలో నీవు ఉన్నా నిన్ను ఆయన అంగీకరించడానికి సిద్ధపడతాడు. దేవుడు పక్షపాతి కాదు, నీతిగా నడుచుకున్న ప్రతి జాతి ప్రజలను ఆయన అంగీకరిస్తాడు. సో ఇప్పుడు ఒక విషయం మనకు క్లారిటీ అయ్యింది. ఏంటి అంటే, ఆయనను అంగీకరిస్తే ఏ జాతికి సంబంధించిన వ్యక్తులైనా, మన భారతదేశం భాషలో చెప్పాలంటే బ్రాకెట్లో చెప్పాలి, ఏమిటి, కులం అని. రైట్. ఏ కులములో ఉన్న వారందరిని కూడా దేవుడు అంగీకరిస్తే, అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఖచ్చితంగా వారినందరిని అంగీకరించడానికి దేవుడు ఇష్టపడతాడు అని లేఖనము గుర్తు చేసింది. మంచిది, ఈ ఆలోచనను మీ మనసులో ఉంచుకోండి. ఒక వ్యక్తిని ఈ మధ్యాహ్న కాల సమయమందు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తా. బహుశా మీరు కొంచెం ఇలాంటి వ్యక్తి కూడా మీకు బైబిల్లో కనిపిస్తాడా అనే ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు. ఇలాంటి వ్యక్తులను కూడా దేవుడు అంగీకరిస్తాడా అన్న తలంపు మీకు ఉండవచ్చు. ప్రియులారా, నేను ముందుగానే గుర్తు చేశాను, ప్రతి జాతిలోనూ దేవుడు నీతిగా నడుచుకొనిన ప్రతి వారిని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి వారు స్త్రీలైనా, చెప్పండి, స్త్రీలైనా అంటే తర్వాత పురుషులైనా, తర్వాత గట్టిగా చెప్పాలా, ఏంటండి ఎవరైనా చెప్తారు అనుకున్నా, స్త్రీలైనా, తర్వాత పురుషులైనా, తర్వాత గట్టిగా ముసలోళ్ళ. ఓకే, వాళ్ళు ముసలోళ్ళు అంటే వాళ్ళు స్త్రీలు కాదా పురుషులు కదా? పాపం ఇక్కడ లాజిక్ మిస్ అయ్యింది. రైట్, ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రైట్, వారం గురించి కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. రైట్, దేవుని వాక్యంలో నుండి స్త్రీలైనా పురుషులైనా, తర్వాత ఈ రెండిటికి చెందని వ్యక్తులైనా వారిని కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, బైబిల్ గ్రంథం దానిని అంగీకరించింది, దానిని ఆమోదించింది. 3 రకాలైన వ్యక్తులు కనిపిస్తారు. వారిని సహజంగా ఏమంటారంటే ట్రాన్స్జెండర్ అంటారు కదా. ఏంటి, గట్టిగా ట్రాన్స్జెండర్ అంటారు. ట్రాన్స్జెండర్ అంటే ఇట్ మీన్స్ నపంసకులు. వారిని సమాజం ఒక రకంగా వెలివేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ వారి ఆలోచన పద్ధతి విధానాన్ని బట్టి సమాజం వల్ల అలా చూస్తుందేమో, కానీ దేవుని వాక్యము వారు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, వారు కూడా మనుషులే, వారిని కూడా అంగీకరిస్తుందనే సందర్భాన్ని ఈ సమయాన మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ ఇలా గుర్తు చేస్తా, దేవుడు వారికి అవసరం లేదు అంటే దేవుడు పక్షపాత అవుతాడు. కేవలం స్త్రీలకు మాత్రమే, పురుషులకు మాత్రమే దేవుడు అవుతాడు, కానీ అట్టి వారికి దేవుడు కాదా అన్న ప్రశ్న కూడా ఉద్భవించబడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేనేం గుర్తు చేస్తున్నాను అంటే, ప్రతి జాతిలోని ప్రజలు,
ప్రతి దేశములోని ప్రజలు లేక ప్రతి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, మనుషుడుగా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆయనను అంగీకరిస్తే ఆయన అంగీకరించటానికి, తన కుమారులుగా స్వీకరించటానికి దేవుడు సరిపోయినవాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అపోస్తుల కార్యములు బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. అక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్ రక్షింపబడిన సందర్భాన్ని మనం చూస్తాం. నపంసకుడు అతను గురించిన కొన్ని మాటలు ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉన్నా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనాన్ని 27వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి లేఖనాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకె క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఇతని గురించి లేఖనం ఏం పరిచయం చేసింది అంటే, ఇతడు ఐథియోపియుడు అని చెప్పాడు. ఐథియోపియుడు అంటే ఇథియోపియా దేశాన్ని నుండి వచ్చాడు. ఇథియోపియా అంటే అది ఆఫ్రికా ఖండానికి చెందినది. అంటే ఇతడు ఆఫ్రికా ఖండము నుండి ఎక్కడి దాకా వచ్చాడు? ఆసియా ఖండం దగ్గరకు వచ్చాడు. ఆసియా ఖండం దగ్గరకు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని ఆలయమును చూడటానికి బహుశా ఇతడు రాగలిగిన సందర్భాన్ని నేను లేఖనం గుర్తు చేస్తుంది. చరిత్రకారులు ఏమంటారంటే, ఇథియోపియా నుండి యెరూషలేముకు ఇంచుమించు వినండి 4000 కిలోమీటర్ల దూరం అంట. ఎంత దూరం? 4000 కిలోమీటర్లు. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 4500 చిల్లర చెప్పింది. మేబీ 4000 కిలోమీటర్లు అనుకుందాం. 4000 కిలోమీటర్లు ఐథియోపియా నుండి యెరూషలేం ప్రాంతానికి అతడు బయలుదేరి ఆరాధించాలని వచ్చాడు. ఆరాధన అంటే ఎంత ప్రేమ చూడండి, ఆరాధన అంటే ఎంత ఇష్టమో చూడండి. దేవుడంటే ఎంత ప్రేమగా ఇతడు ఇష్టపడ్డాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇతడు ఒక యూదుడు కాదు, అలాగని ఒక పురుషుడు కాదు, అలాగని సమాజము చేత ఒక రకంగా చెప్పాలంటే వీరిని పెద్దగా సమాజం గుర్తించదు. కానీ దేవుడంటే ఆసక్తి కలిగి వచ్చాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడంటే 4000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇతడేమో మామూలు మనిషి అనుకున్నారా? ఇతడు ఒక ఆర్థిక మంత్రి. మన భాషలో చెప్పాలంటే ఐథియోపియా దేశంలో ఐథియోపియా రాణి అయిన కందాకె క్రింద ఆమె ధనాగారమంతటి పైన అధికారం కలిగిన వ్యక్తి. అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఒక ఫైనాన్స్ మినిస్టరు ఒక రోజు లీవ్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక రోజు లీవ్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇతడు ఐథియోపియా దేశము నుండి యెరూషలేం వరకు 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. వినండి, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆ రోజుల్లో విమానాలు లేవు, ఆ రోజుల్లో కార్లు లేవు, ఆ రోజుల్లో స్కూటర్లు లేవు. వస్తే నడక ప్రయాణం, వస్తే ఒంటల మీద రావాలి, లేకపోతే రథాల మీద రావాలి, గాడిదల మీద ఎక్కి రావాలి. ఇదే ప్రయాణ సౌకర్యం. 4000 కిలోమీటర్లు. ఒకవేళ రథం ఒక రోజు పోయిందనుకోండి, ఒక 100 కిలోమీటర్లు పోయిందనుకుందాం ఒక రోజు. అంటే 4000 కిలోమీటర్లు పోవటానికి 40 రోజులు పట్టుంటుంది. మరి తిరిగి వచ్చాక ఒక 40 రోజులు, అంటే 80 రోజులు ప్రయాణం చేశాడు ఈయన. ఎక్కడికి? ఆరాధించడం కోసం. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఆయన? 40. కామన్గా రోజు ఒక 100 కిలోమీటర్లు పోతే 40 దినాలకి 4000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అట్లకు పోయి రావడానికి 8,000 కిలోమీటర్లు. అంటే ఇట్ మీన్స్ 80 రోజులు. కామన్గా 80 రోజులు ప్రయాణం చేశాడంటే 80 రోజులకి సరిపడే చెప్పండి తిండికి, తర్వాత తనతో పని చేస్తున్న వ్యక్తులకు, తనతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు ఇవన్నీ సమకూర్చుకొని కేవలము దేవుణ్ణి ఆరాధించటానికి అంత ప్రయాణం చేశాడు. దేవుడంటే ఎంత ప్రేమగా గుర్తించాడో.
పోనీ ఇతడు యూదుడు అంటే యూదుడు కాడు, అతడు ఇథియోపియుడు అంటే ఇంకొక సంగతి ఏంటంటే అతడు పురుషుడు కూడా కాదు, నపుంసకుడు, ట్రాన్స్జెండర్. వారిని దేవుని సమాజంలోని కూడా, అంటే మన భాషలో చెప్పాలంటే యెరూషలేము మందిరంలోని కూడా రావడానికి వీల్లేదన్నమాట వారు. ఒకసారి మనం చూద్దాం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆ మాట మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండం బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరిచి మీ ముందు ఉంచుకోండి. అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి వచనంలో, గాయము నొందిన చదవండి, గాయము నొందిన వృషణములు గలవాడే కానీ, తర్వాత రాయబడిన మాట మీరు ఫోకస్ చేయండి, మర్మాంగము కోయబడిన వాడైనా కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. మర్మాంగము కోయబడిన వ్యక్తి కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే ఇతడు ఒక మాటలో చెప్పాలంటే ఇతడు దేవుని సమాజంలో చేరటానికి కూడా సరిపోయినవాడు కాదు. అలాంటి వ్యక్తి ఆరాధించాలని వచ్చాడు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి మొక్కాలని వచ్చాడు. అంత ప్రయాణం చేసి అంత సమకూర్చుకొని దేవుడంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. దేవుడంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆరాధన అంటే అదొక రకమైన 2 గంటలు కూర్చోవాలా. కొందరిని నేను బాగా ఇష్టపడతా. వాక్యం స్టార్ట్ అయిందంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉండదు, కనీసం వాక్యం వినటానికి ఖచ్చితంగా వస్తారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాక్యం స్టార్ట్ అయితే బయటికి పోయే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది చాలా డేంజర్. కనీసం వాళ్ళ పనులు బట్టి వాక్యాన్ని వినటానికి వస్తూ ఉన్నారు కదా, దాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. వాక్యం వినాలంటే కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. నేనేమంటానంటే సంగీతాన్ని కొన్ని సందర్భాల్లో పాటలను బాగా ఆస్వాదిస్తాం, వాక్యాన్ని గనక మనసులో ఉంచకపోతే పాపం చేయటానికి అవకాశాలు ఉన్నాయి, పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఇతడు 4000 కిలోమీటర్లు తన ప్రయాణాన్ని సమకూర్చుకొని దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాలని, అట్టివారు సమాజంలో చేరకూడదన్న ఆజ్ఞ ఉండినప్పటికీ కూడా దేవుణ్ణి గూర్చి తెలుసుకున్నాడు, దేవుని గురించి విన్నాడు, దేవుని గురించి నమ్మాడు. ఇతడు ఎవరు అంటే మొట్టమొదట ఆఫ్రికా జాతికి సంబంధించిన వాడు. ఆఫ్రికన్స్ ఎట్లా ఉంటారండి? ఆఫ్రికన్స్ ఎట్లా ఉంటారు? నాకంటే ఎక్కువ నల్లగా ఉంటారు. టోటల్గా ఎట్లా నల్లటి మనుషులు ఉంటారు. నెగ్రో జాతి నల్లటి మనుషులు, ఒక రకమైన జుట్టు, ఒక రకమైన వస్త్రధారణ, అసలు వాళ్ళ చాలా బలంగా ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్న వారిని చూస్తే ఒక రకంగా ఇక్కడికి ఇంకా ఇలాంటి ప్రజలు ఉన్నారా ఈ టెక్నాలజీ కలిగిన ప్రపంచంలో అనే ఆలోచన వస్తూ ఉంటుంది. నిజమే, వారిని ఎవరు కూడా మనం తప్పుపట్టలేము. వారి ప్రాంతం, వారి పరిస్థితులు వారికి అలాంటివి ఉండవచ్చు. బహుశా మనకున్న మౌలిక సదుపాయాల, మౌలిక వసతులు వారికి లేకపోవచ్చు. దాన్ని మనం కాదనట్లేదు. వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు, వారు కలిగి ఉన్న పరిస్థితులు అలాంటివి. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడు. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మాడు. అంత దూరం ప్రయాణం చేసి దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఎవరతడు అంటే ఐథియోపియుడు. ఎవరు అతడంటే ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, మంచి ధనవంతుడు. ఒక మాట చెప్పాలంటే గొప్ప హోదా కలిగిన వ్యక్తిగా ఐథియోపియా దేశంలో ఉన్న వ్యక్తి అని చెప్పక తప్పదు. మూడవది ఎవరు అంటే అతడు నపుంసకుడు. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా సమాజంలో చేరకూడదన్న ఆజ్ఞ కలిగిన వాడు, కానీ దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చాడు. 4వది అతడు దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చాడు. అతని గురించి లేఖనం మనకు ఆ మాటలు చెప్పింది. అతడు ఏం చేశాడంటే లేఖనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనాన్ని మరలా నేను చదువుతూ ఉన్నా. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతన్ని బట్టి మనం సంతోషించవచ్చు, అతన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పొచ్చు. కారణం ఏమిటంటే అతడు ఆరాధించటానికి వచ్చాడు. ఇతడు ఒక ఆరాధికుడు, ఇతడు ఒక ఆరాధన భావం అతనిలో కనిపిస్తుంది. ఇలా నేను ఆలోచిస్తున్నప్పుడు అతనికి దేవుని గురించి ఎవరు చెప్పారు, అతనికి దేవుని గురించి ఎలా తెలిసిందో, కానీ అతడు దేవుని గూర్చి తెలుసుకున్నాడు. విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర తర్వాత, అష్షూరు చెర తర్వాత
ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన తర్వాత బహుశా ఐథియోపియాలో కూడా ఇశ్రాయేలీలు యూద ప్రజలుండి వారి దేవుని గురించి ఆ మంత్రి గారికి చెప్పి ఉంటారు అన్నది నా భావన. కారణం ఏంటంటే ఒక మాట కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. పస్కా లేక పెంతెకొస్తు పండుగ నాడు ఎవరు వచ్చారో అక్కడ మనకు కనిపిస్తారు. అపోస్తుల కార్యములు 2:5. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన అన్నాడు. ప్రతి జనములో నుండి అంటే బహుశా ఐథియోపియాలో కూడా ఇశ్రాయేలు నివసించి ఉంటారు. అక్కడ నుండి కూడా అక్కడ దేవుని గురించిన సమాచారము ఇతనికి చెప్పి ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. సో ఎట్టకేలకు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించటానికి వచ్చాడు. అతని ఆరాధన దూరం 4000 ఇంటూ 2 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు దేవుణ్ణి ఆరాధించటానికి. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఒక మాట నీ ముందుంచుతూ ఉన్నా. ఆరాధన అంటే ఎంత ఆసక్తి నీకుంది, ప్రార్థన అంటే నీకు ఎంత ఆసక్తి ఉంది, వాక్యము అంటే ఎంత ఆసక్తి ఉంది, దేవుని సన్నిధి అంటే నీకు ఎంత ఆసక్తి ఉంది, దేవుని సన్నిధి అంటే నీకు ఎంత ప్రేమ ఉంది, దేవుని సన్నిధి అంటే ఎంతగా నీవు ఇష్టపడతావు, దేవుడు అంటే నీకెంత భారం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనం పోల్చుకుంటే ఆ వ్యక్తి కంట తక్కువేనేమో. అతడు అంత దూర ప్రయాణం చేసి ఆరాధించటానికి వచ్చాడు. అందరూ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. యెరూషలేములోనికి వచ్చాడు ఆరాధించటానికి. యెరూషలేములోనికి వచ్చాడు ఆరాధించటానికి. అతడు ఆరాధించి తిరిగిపోతూ ఉన్నప్పుడు 28వ వచనం చెప్పింది. అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది, అతడు తిరిగి వెళ్ళొచ్చు అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అతడు తిరిగి వెళ్ళొచ్చు ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటి సంఘటన అంటే ఫిలిప్పు అనే వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. ఎవరు ఆ ఫిలిప్పు అంటే ఆదిమ సంఘములో నాయకుడిగా ఉన్న 7 మందిలో ఒక వ్యక్తి మనకు ఫిలిప్పు కనిపిస్తాడు. ఎవరు అతడంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట నేను గుర్తు చేస్తున్నా. ఈ సందర్భం ఏమిటంటే ఆ దినాలలో క్రైస్తవుల సంఖ్య, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వారిలో కొందరు హెల్యూనియ భాష మాట్లాడేవారు, లేక హెబ్రూ భాష మాట్లాడేవారు. అంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు, యూదా భాష మాట్లాడే యూదులు. ఆ రోజుల్లో గ్రీకు భాష మాట్లాడే యూదులను స్థానిక యూదా భాష మాట్లాడుతున్న, హెబ్రీ భాష మాట్లాడుతున్న యూదా ప్రజలు కొంచెం తక్కువ చూపు చూడడం వల్ల ఇబ్బందిని ఆ సంఘం ఫేస్ చేస్తే అక్కడ పెద్దలు అన్నారు, ఇదిగో మేము దేవుని వాక్యమును మాని, ప్రార్థనను మాని ఆహారాన్ని పంచిపెట్టడం మాకు మంచిది కాదు. కాబట్టి మీలో జ్ఞానవంతులైన వ్యక్తులని, మంచి బుద్ధిమంతులైన వ్యక్తులని, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులని మీరు తయారు చేసుకోండి. వారి కొరకు ఈ పనిని మనం అప్పగిద్దాం, వారికి ఈ పనిని అప్పగిద్దామని చెబితే అక్కడ మనకు కొందరు కనిపిస్తారు. 5వ వచనం ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనులందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడైన స్టెఫెను, రెండవది ఎవరు అంటే ఫిలిప్పు. ఇక్కడున్నాడు కదా, ఈ ఫిలిప్పే అంటే ఆదిమ సంఘములో పరిచర్య చేసే ఫిలిప్పే. ఆదిమ సంఘములో పరిచర్య చేసిన ఫిలిప్పే ఎక్కడ మనకు కనిపిస్తాడు అంటే అతడు సమరయ పట్టణంలోనికి వెళ్ళి సమరయుల దగ్గర సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇలా చెబితే బాగుంటుందేమో, అతడు యూదయ దాటి, అతడు గలిలయ దాటి సమరయ ప్రాంతాలకి సేవ చేయటానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి సేవ చేయటానికి వెళ్ళినప్పుడు సమరయలో చాలామంది రక్షింపబడ్డారు. సమరయలో చాలామంది రక్షింపబడి అలా సేవ చేస్తూ ఉన్నప్పుడు ప్రభుదూత అతన్ని పిలిచి, ఇదిగో మనం చూద్దాం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యమును కలుసుకొని గాజాకు పోవు అరణ్య మార్గంలోను కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇతడు ప్రభు దూత ఇతనితో, ఇదిగో ఫిలిప్పునికి ఒక పని ఉంది, ఆ పని కొరకు నీవు సిద్ధపడు, ఈ మార్గం గుండా నీవు వెళ్ళు అంటే ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఈ ఫిలిప్పు సిద్ధపడ్డాడు. ఇతడు యెరూషలేములో ఆరాధించి తిరిగి వెళ్తా ఉన్నాడే. ఎవరతడు?
యెరూషలేములో ఆరాధించి తిరిగి వెళ్తా ఉన్నాడే, ఎవరతడు? ఐథియోపియుడైన నపుంసకుడు. అతడు ఆరాధించి తిరిగి వెళ్తా ఉన్నప్పుడు ఫిలిప్పును ప్రభు వాడుకొని, ఫిలిప్పు, ఈ మార్గంలో ఒక వ్యక్తి పోతా ఉన్నాడు, ఆ మార్గంలో అతడు రథం మీద ఒక గ్రంథాన్ని చదువుతూ పోతా ఉన్నాడు, అతన్ని కలుసుకోమని ఫిలిప్పు దూత ఆజ్ఞాపించింది. బహుశా నేను అంటాను, ఆ రథం కంటే ఇతడు ఎట్లా పోతా ఉన్నాడో తర్వాత మనం చూస్తూ ఉన్నాం. 28 వచనం, అపోస్తలుల కార్యములు 8:28లో, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను అనే మాటలు కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో అన్యుల దగ్గర దైవ గ్రంథాల సాహిత్యం ఎక్కడ కూడా ఉండేది కాదు. యెరూషలేము దగ్గర అమ్మేవాళ్ళు, యాజకుల దగ్గర ఉండేది, రాజుల దగ్గర ఉండేది, కానీ సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. అంటే చరిత్రకారులు ఏమన్నారు అంటే, ఇతడు ఆరాధించడానికి వచ్చి ప్రవక్త అయిన యెషయా గ్రంథపు చుట్టూను కొనుక్కొని తీసుకొని వెళ్తా ఉన్నాడు అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. సో ఎట్టకేలకు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించి ప్రవక్త అయిన యెషయా గ్రంథపు చుట్ట ఒకటి తీసుకుని వెళుతూ చదువుతూ ఉంటున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే బైబిల్ని కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్న బైబిల్ని చదవడం వేరు. కొందరి బైబిల్ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానిని పొరపాటున ముట్టారనమాట. ఎప్పుడు ముడతారంటే చెప్పండి, ఆదివారం ఒక రోజున ముడతారు. మరికొందరికి ఇంకా భక్తి ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళ క్యాలెండర్కే భక్తి పరులు అయిపోయి ఉంటారు. ఏంటి, ఉదయం లేచిన వెంటనే చెప్పండి, ఉదయం లేచిన వెంటనే ఒక వాక్యం చదవడం, దేవాస్తోత్రం అని చెప్పడం, ఇక అంతే. చదివే వాక్యం అంటే ఈరోజు వాగ్దానం చదివానండి అంట. ఇంకా కొంతమందికి ఉంటుంది మొబైలే వారికి దేవుడు అనమాట. మొబైల్లో వాక్యం చదవడం, మొబైల్లో స్టేటస్లు పెట్టడం, మొబైల్లోనే జీవితాన్ని కొనసాగించడం. సో ఎవరి అభిప్రాయాలు అలా ఉంటాయి. నేనేమంటానంటే, ముద్రించబడిన మన చేతుల్లో కలిగిన బైబిల్ గ్రంథం మన ఇంటికి మాత్రమే కాదు, మన నోటికి, మన చేతుల్లో దాన్ని కలిగి ఉండాలని నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తూ ఉన్నా. సో ఎట్టకేలకు ఇతడు యెషయా గ్రంథాన్ని కొనుక్కొని అలా మార్గం గుండా రథం మీద కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫిలిప్పు ఎక్కడ నుండి ఎంత ప్రయాసపడి పరిగెత్తొచ్చాడో మనకు తెలియదు, లేక ప్రభుదూత అతను తీసుకొని అక్కడ పెట్టాడో ఏమో, కానీ మొత్తం మీద మార్గ మధ్యంలో ఐథియోపియా ఆర్థిక మంత్రి రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఇతడు రథం మీద చదువుతూ ఉన్నాడు. అట్లా పోతూ ఉన్నప్పుడు బహుశా ఇతడు అట్లా కింద నిలబడి అట్లా చూస్తూ ఉన్నాడేమో. ఇతడు ఏం చదువుతూ ఉన్నాడంటే అక్కడ చూద్దాం, 29వ వచనం. అప్పుడు ఫిలిప్పు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పగా ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఎంత పరిగెత్తాడో చూడండి. నేనేమంటాను, చాలా దూరం బహుశా దేవదూత కొంత నడిపించి మరలా ఇతడు పరిగెత్తుకొని పోయాడేమో కనిపించేటట్లుగా. ఇతడు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగ విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, ఎవరిని అడిగాడు? నపుంసకుని అడిగాడు. ఎవరు అడిగారు? ఫిలిప్పు. ఫిలిప్పు అంటే ఎవరు? 7 అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చదివామే. ఆ 6వ అధ్యాయంలో ఉన్న ఫిలిప్పు, సమరయ ప్రాంతంలో సేవ చేసిన ఆ ఫిలిప్పు ఇతడు రథం మీద కూర్చొని చదువుతూ ఉన్నప్పుడు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అతడు కింద నుంచి ప్రశ్నించాడు. సార్ అన్నాడేమో, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? ఆయన ఏంటి అప్పుడు ఆ సంభాషణ తర్వాత మనకేం కనిపిస్తుందంటే 31వ వచనం, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేనన్న మాటలు కనిపిస్తాయి. ఫిలిప్పుతో చెప్పిన మాటలు ఏమిటంటే, ఫిలిప్పు అన్నాడు, అయ్యా నీవు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా అంటే, అప్పుడు ఈ నపుంసకుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలుగుతాను? ఎవడైనా త్రోవ చెప్పుకుంటే నేను ఎలా నడుస్తాను అని ప్రశ్నించాడు. అంటే పరోక్షంగా నీవు నాకు త్రోవ చూపిస్తే ఈ సందేశాన్ని, సారాన్ని నేను అర్థం చేసుకుంటాను అని చెప్పినట్టుగా ఫిలిప్పును రథం మీద ప్రయాణం చేస్తున్న రథాన్ని ఆపి, ఫిలిప్పు ఎక్కు అని కూర్చోబెట్టుకో అని పిలిచి ఆ రథం మీద కూర్చోబెట్టుకున్నాడేమో. ఇలా నేను గుర్తు చేస్తా. అతడు దేవుణ్ణి ఆరాధించడానికి సుదూర ప్రయాణం చేసిన వ్యక్తి, తర్వాత గ్రంథపు చుట్టను కొనుక్కున్న వ్యక్తి మాత్రమే కాదు, బహుశా ఇలా గుర్తు చేస్తా, అతడు ఐథియోపియుడు కదా, మంత్రి కదా, ధనాగార మంత్రి పైన అధికారం కదా, ఒక సామాన్యమైన వ్యక్తిని ఎక్కి కూర్చోమని చెప్పుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన హోదా కానీ, తన ఉందాతనం కానీ, తన డబ్బు కానీ ఏమాత్రం అన్ని కూడా పెక్కన పెట్టేసి
చదువుతున్న సారాంశాన్ని నాకు బోధించినట్లుగా ఈ వ్యక్తి నాకు సహాయపడతాడేమని ఉద్దేశించి ఎక్కి రథం మీద కూర్చోమన్నాడు. రథం మీద కూర్చోబెట్టుకున్న తర్వాత వారు ఒక లేఖనాన్ని చదువుతూ ఉన్నాడు. అతడు ఏం చదువుతున్నాడు అంటే, అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినదని ప్రవక్తన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఈ మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనకు కనిపిస్తాయి. అంటే నపుంసకుడు ఆ గ్రంథపు చుట్టం తీసుకొని ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ భాగం ఎవరిని గురించి చెబుతుందంటే యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఉంది. ఈ భాగం అతనికి అర్థం కాలేదు. అప్పుడు అంటాడు, ప్రవక్త ఎవరిని గురించి రాశాడు ఈ మాటలు? కింద మనం చూస్తాం 34వ వచనంలో. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగో చెప్పుచున్నాడు, తన్ను గుర్చియా వేరొకను గుర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను అనే మాటలు కనిపిస్తాయి. అతడు చదువుతున్న లేఖనం అతనికి అర్థం కాకపోయిండగా ఫిలిప్పుతో అంటున్న మాటలు, దయచేసి నాకు తెలుపు. ఎవరి గురించి ప్రవక్త రాశాడు? తన గురించి రాశాడా లేక వేరొక వ్యక్తిని గురించి రాశాడు? ఎందుకంటే అతనికి లేఖనం పైన అవగాహన లేదు. దేవుని గురించి విన్నాడు. అంత దూరం నుండి 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేములో దేవుడిని ఆరాధించడానికి వచ్చాడు. గమనించండి, దేవాలయంలో అన్యులకు ఒక ప్రదేశం ఉండేది, అన్యులకు ఒక స్థలం ఉండేది. ఆ స్థలములోనే అన్యులు ఆరాధించి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సందర్భాన్ని మనం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తాం. సో ఆ ప్రాంతంలో దేవుని ఆరాధించి వెళ్ళిపోయాడేమో. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ భాగాన్ని చదువుతూ ఎవరి గురించి రాశాడు అంటే, ఫిలిప్పు రథం మీద కూర్చొని నోరు తెరిచి ఆ మాటలు ఇలా రాయబడ్డాయి. యెషయా గ్రంథం అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడండి? ఇతడు దేవుని సమాజానికి దూరంగా ఉండాలని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం బోధించింది. మర్మాంగం కోయబడినవాడు. ఆ రోజుల్లో రాజులు తమ ఇంట్లో రాణుల దగ్గర సెక్యూరిటీ కోసం అలా చేసేవాళ్ళు. అంటే కావాలని వారి భద్రత కోసం అలా చేసేవారు. ఈ రకంగా ఆయన ఐథియోపియా దేశంలో రాణి కింద ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అతనికి ఫిలిప్పు నోరు తెరిచి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే మనం చదువుతాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఒక సామాన్యునికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తికి, ఒక ట్రాన్స్జెండర్కి చెబుతున్న మాటలు. నోరు తెరిచి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఈ రోజుల్లో అందరికీ కావాలి సువార్త. నువ్వు ఏ జాతిలో ఉన్నా, ఏ జీవితాన్ని జీవిస్తున్నా, ఏ ప్రాంతం వాసివైనా సరే నీకు ఖచ్చితంగా సువార్త కావాలి. మన భారతదేశంలో దైవభక్తి ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఏది కనిపిస్తే దాన్ని దేవుడిగా నమ్మి ఆనందించే వ్యక్తులు భారతీయులు. కానీ అతనికి కూడా సువార్త ప్రకటించింది. నేనేమంటానంటే అట్టి వాళ్ళు మన ఎదుట కనిపించినప్పుడు దయచేసి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం కానీ, అట్టి వారి మొదట ఉన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు దయచేసి అసహించుకోవడం కానీ మనం చేయకూడదు. వారి కొరకు ప్రార్థించి అవకాశం దొరికిందా వారికి నోరు తెరిచి యేసుక్రీస్తుని గురించి చెప్పాల్సిన బాధ్యత మనందరిది అని నేను గుర్తు చేస్తున్నాను. వారికి కూడా కావాలి సువార్త. వారు కూడా మనుషులే కదా. ప్రతి జాతి ప్రజలు వారందరికీ దేవుని సువార్త కావాలి. నాకు తెలిసి మన రాష్ట్రంలో ఒక బైబిల్ స్కాలర్ ఎడ్వర్డ్ విలియమ్స్ అట్టి వారి కొరకు ఒక పరిచయం స్థాపించి వారికి సువార్త చేస్తూ ఉన్నాడు. వాళ్ళ సంఘాల్లో అట్టి వారిని ఆయన ప్రార్థన చేశాడట, ప్రభువా నేను సువార్తకు పోతే ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా
ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా నేను సంఘాలు స్థాపిస్తే ఆ సంఘాలు ఈ సంఘాలు ఖాళీ కాకుండా ఉండటానికి ఇబ్బంది లేకుండా నాకు ఒక ప్రత్యేకమైన పరిచయం ఇవ్వండి అంటే భారం కలిగి ఇలాంటి వ్యక్తులకు నేను స్వార్థ ప్రకటిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగి అటు వారి మధ్య పరిచయం చేస్తూ ఉన్నాడు నేటికి ఇప్పటికీ. ప్రియులారా, నేను గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే వారికి కూడా రక్షణ కావాలి, వారికి కూడా ప్రభువు కావాలి. యేసుక్రీస్తు మనం చూస్తాం, పేతురు గారి ప్రసంగంలో ఆ మాటలు చూస్తాం. ఎక్కడ ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నామే, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వారు పురుషులైనా స్త్రీలైనా ఈ రెండింటికి కాకుండా నపుంసకులైన వారికి కూడా ప్రభు. వారికి రక్షణ అవసరం లేదా? వారికి కూడా రక్షణ కావాలి. ఆదిమ సంఘములో దేవుడు ఒక విప్లవాత్మకమైన కార్యాన్ని చేశాడు. ఎలా చేశాడు అంటే ఒక వ్యక్తిని వాడుకున్నాడు. అతడెవరు? హోదా కలిగిన ఆర్థిక మంత్రి, ధనవంతుడు. అతడు నోరు తెరిచి ఫిలిప్పు అతనికి సువార్త ప్రకటించగా అక్కడే వారు పోతూ ఉన్నప్పుడే వారు రక్షింపబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అంగీకరించి రక్షింపబడి తర్వాత అతడు పోతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. 36, 38 కలిసి ఉన్నాయి ఆ మాటలు. ఇలా చదువుతున్నాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథపు నిలుపుమని ఆజ్ఞాపించను. అక్కడ 1 అని ఉంటుంది ఆజ్ఞాపించిన దగ్గర. పిలుపు నోరు తెరిచేలా అన్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల రక్షణ లేక బాప్తిసం పొందవచ్చును. అతడు యేసు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను అని చెప్పాడు. నువ్వు యేసును దేవుని కుమారుడిగా నమ్ముచున్నావా అంటే ఎస్, నేను యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నమ్ముచున్నాను అని చెప్పగా ఇద్దరు కూడా, అంటే ఫిలిప్పు నపుంసకుడు నీటిలోనికి దిగి బాప్తిసం తీసుకొని బాప్తిసం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఫిలిప్పు మరొక మార్గంలో, నపుంసకుడు ఇంకొక మార్గంలో వెళ్ళి వారు ప్రయాణం సాగించారు. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే 39వ వచనం, అపొస్తలుల కార్యములు 8:39. వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. ఎప్పుడు సంతోషం కలిగింది అంటే ఆరాధించినప్పుడు అతనిలో సంతోషం కలిగి, ఆరాధనలో అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడన్న ఆశ కనిపించింది. ఆరాధన అంటే అతడు దేవుని ప్రేమించాడన్న సందర్భం మనకు కలిగితే నిజమైన మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు అతని జీవితంలో మనం సంతోషాన్ని చూస్తాం. అతడు సంతోషిస్తూ తన మార్గమున వెళ్ళెను. ఎప్పుడు సంతోషించాడు అంటే ప్రభువుని అంగీకరించినప్పుడు సంతోషం, మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు సంతోషం. ఫిలిప్పు నోరు తెరిచి సువార్త ప్రకటించగా సువార్తను అంగీకరించినప్పుడు బాప్తిసాన్ని తీసుకున్నాడు. సోదరి సోదరుడా, మనలో చాలామంది వాక్యాన్ని అంగీకరిస్తాం కానీ నమ్మి మారు మనసు పొందాం. సోదరి, ప్రియ బైబిల్ చదవది, నీవు వాక్యాన్ని అంగీకరిస్తే నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందమని నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నా. నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి తిరిగి లేచి రక్షణను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కాకపోతే, ఒకవేళ రక్షణ నాకు అవసరం లేదని చెబితే దేవుడు బహుశా నిన్ను శిక్షలోనికి నడిపిస్తాడేమో. నీవు దేవుని రక్షణ కాదని శిక్షలోనికి నీవు వెళ్ళిపోతావేమో. దయచేసి జాగ్రత్త పడమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. ఒక అన్యుడు, ఒక ఐథియోపియుడు, ఒక నల్లటి జాతి, మన భాషలో చెప్పాలంటే అలాంటి వ్యక్తి, నపుంసకుడు, ఒక మాటలో దేవుని సమాజంలో చేరని వ్యక్తి, 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తి, ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి, గ్రంథపు చుట్టను కొనుక్కున్న వ్యక్తి, గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తి, ఫిలిప్పు చేత బోధించబడిన వ్యక్తి, ప్రభువును అంగీకరించిన వ్యక్తి, బాప్తిసాన్ని పొందిన వ్యక్తి సంతోషంతో తన ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. నేను ఇలా గుర్తు చేస్తా, ఆ ప్రాంతంలో అంటే ఇథియోపియాలో అతడు ప్రభువుని గురించి చెప్పి ఉంటాడంటారా, చెప్పకుండా ఉండి ఉంటాడంటారా? గట్టి చెప్పాలి. అబ్బోయ్, ఒకరు మాత్రమే ఆన్సర్ భాగిస్తూ ఉన్నారు. మీరంతా నువ్వేం చెబుతావో నీకు తెలుసు, మేము వింటాము మాకు తెలుసు అన్నట్టు. నా భాష అర్థమవుతుందని నేను అనుకుంటాను. అంత ప్రయాణం చేసిన వ్యక్తి మార్గంలో ఫిలిప్పును ప్రభు ఆత్మచేత సంపాదించుకునే వ్యక్తిని, ప్రభు
నడిపించగా, ఫిలిప్పు నోరు తెరిచి సువార్త ప్రకటించగా, ఆ సువార్తను విన్న వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి తన ప్రాంతానికి వెళ్ళి ఖచ్చితంగా సువార్త ప్రకటించుంటాడు. ఇలాగ నేను గుర్తు చేస్తా. అంతవరకు ఆసియాలో అంటే యెరూషలేములో, యూదయలో, సమరయలో మాత్రమే వాడబడిన, ప్రకటించబడిన సువార్త ఒక నపుంసకుని ద్వారా ఎక్కడి దాకా వెళ్ళింది? ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది. 4000 కిలోమీటర్లు అతను రక్షింపబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, ఒక క్రొత్త వ్యక్తిగా ఆ ఖండానికి పరిచయం అయ్యాడు. చీకటి ఖండం అంటామే, ఆ చీకటి ఖండానికి నీతి సూర్యుడైన యేసుక్రీస్తును తీసుకెళ్లిన వ్యక్తిగా కనిపించాడు. ఆ చీకటి ఖండానికి సువార్త సాక్షిగా వెళ్ళాడు. ఆ చీకటి ఖండానికి క్రీస్తు సాక్షిగా వెళ్ళాడు. ఆ చీకటి ఖండానికి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షింపబడిన వ్యక్తిగా వెళ్ళి బహుశా ఆ ఖండములకు వెళ్ళిపోయిన తర్వాత, తన ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువును గురించి అతడు ఖచ్చితంగా చెప్పి ఉంటాడు. అందులో డౌట్ లేదు. ప్రభువును గురించి అతడు ఖచ్చితంగా చెప్పి ఉంటాడు. కారణం, తాను ఏ రీతిగా రక్షింపబడ్డాడో తనకు తెలుసు, తానెవరో కూడా తనకు తెలుసు. నేను ఇలా అనుకుంటాను, అతడు మంచి అధికారి కాబట్టి బహుశా అతని మాటలు కూడా చాలామంది విని ఉంటారని నేను అనుకుంటాను. అతడు ఫైనాన్స్ మినిస్టర్, అధికారి కాబట్టి ఖచ్చితంగా అతని మాటలు విని ఉంటారు. బహుశా అతని ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియ సోదరి సోదరుడా, నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు నీతిగా నడుచుకుంటే ప్రతి జాతిలోనూ, ప్రతి జనములోనూ, ఆకాశం కింద ఉన్న ప్రతి మనుషులలోనూ నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించడానికి సిద్ధపడ్డాడు. ఒక నపుంసకుడిని కూడా అంగీకరించాడంటే వారిని మనం వెలివేయటానికి వీలులే, వారిని మనం దూరం పెట్టడానికి వీలులే. బట్ వారి చర్యలు బట్టి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందేమో, కానీ వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని కూడా మనం ప్రభు కొరకు సంపాదించాలి. వారిని కూడా మనం ప్రభు కొరకు నడిపించాలి. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలా సువార్త నోరు తెరిచి సమరయలో సువార్త ప్రకటించిన ఫిలిప్పు ఒక ఐథియోపియుడు కూడా, ఒక చీకటి ఖండానికి చెందిన వ్యక్తికి కూడా సువార్త ప్రకటించి ప్రభు రక్షణలోనికి నడిపించాడు. ప్రియ సోదరి సోదరుడా, రక్షింపబడిన నీవు ఎవరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నావు? రక్షింపబడిన నీవు ఆరాధన అంటే ఎంత ప్రేమ ఉందో ఒకసారి గుర్తు చేసుకోమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. ఎంత దూర ప్రయాణం చేశాడు ఒక అధికారి. రోజు మరలా నేను మాట నేను గుర్తు చేస్తూ ముగింపులో, రోజు 100 కిలోమీటర్లు ఆ రథం పోయినా 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు అంటే, ఒక ఫైనాన్స్ మినిస్టరు రోజు ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసింది అనుకో రథం, 4000 కిలోమీటర్ అంటే 40 రోజులు, పోయేకొక 40 రోజులు, 80 రోజులు దేవుణ్ణి ఆరాధించడం కోసం తన ఉద్యోగాన్ని హోల్డ్లో పెట్టొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ అధికారికి చెప్పొచ్చాడు, అయ్యా నాకు ఇట్లా ఆశ ఉంది, నేను యెరూషలేము దేశానికి వెళ్ళి అక్కడ ఒక దేవుని జీవం కలిగిన దేవుని మందిరం ఉంది, అక్కడ దేవుని నేను ఆరాధించి వస్తాను, నాకు 40 రోజుల సమయం, 80 రోజుల సమయం కావాలి. బహుశా ఇంకా ఎక్కువ బట్టి ఉండొచ్చేమో. దేవుని కొరకు ఎంత ప్రయాస, ఆరాధన అంటే ఎంత ఇష్టమో అతను చూడండి, దేవాలయం అంటే ఎంత ప్రేమో, ఆరాధన మీద ఎంత మనసో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఈ భూమి మీద దేవుని ఆరాధన అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తే, మరి పరలోకంలో దేవునితోనే ఉండాలి, మరి అప్పుడెట్లా ఉంటావు? జాగ్రత్త. ప్రభుని కలుసుకుందాం, ప్రభుని తెలుసుకుందాం, జీవితాన్ని ప్రభుకు అప్పగించి ప్రభు కొరకు జీవించడానికి సిద్ధపడదాం. చాలా సందర్భాల్లో నేను చాలామందిని గెలుచుకున్న తర్వాత చాలా డిఫరెంట్ మాటలు చెప్తూ ఉంటారు. ఆ మధ్య యవనస్తుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏంటి అంటే, అన్న ఏ పని చేసినా ఏకాగ్రత నాకు ఉండదు, ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఒకటే, నీవు ప్రభు దగ్గరికి ఇంకా సమీపంలోనికి వస్తే, ప్రభు ఆయన నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను నీవు సరిచేయని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన నీకు సరిపోయినా చాలని దేవుడు. ఎందుకంటే జీవితాన్ని నిర్మించినది దేవుడే, జీవితాన్ని నడిపిస్తున్నది కూడా దేవుడే. మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఒక నపుంసకుణ్ణి అంగీకరించి అతనిలో ఉన్న ఆసక్తిని బట్టి ఫిలిప్పును పంపించి రక్షణ మార్గం బోధించి రక్షింపబడటానికి సాధనమయ్యాడంటే, హలో, నీ పట్ల నా పట్ల దేవుడు తన చిత్తాన్ని చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి, ఆయనకు లోబడి
రక్షింపబడి అనేకులను ప్రభు కొరకు సంపాదించడానికి సిద్ధపడదాం. అట్టి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యం విన్న ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత ఒక బర్త్డే ఉంది, బర్త్డే కొరకు తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అందించిన కొన్ని మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఐటియోపియుడైన నపుంసకుని గురించి మీరు అందించిన కొన్ని చక్కటి సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఏ రీతిగా ఆసక్తి కలిగి ఆరాధనకు వచ్చారో, ఏ రీతిగా ఇదిగోనైనా రక్షింపబడి వెళ్ళారో కొన్ని మాటలు మాకు అందించారు. ప్రతి జనములో నీతిగా నడుచుకున్న వారందరినీ మీరు అంగీకరించడానికి చాలిన దేవుడని మీరు గుర్తు చేశారు. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మేము అనేకుల రక్షణ కొరకు, అటు వారి కొరకు ప్రార్థించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరినైనా అంగీకరించడానికి ఇష్టపడతారని సత్యాన్ని ఈరోజు మా అందరికీ మీరు తెలియచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని మా అందరి వెనుకడలో దేవుని కరగా మలుచమని ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడం చూన్నాను పరమ తండ్రి. ఆమేన్.